నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ నెల 27వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరసన నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు. ఇది దీక్ష గురించి, అలాగే ఈ కార్యక్రమంలో ఏ విషయం గురించి కూడా, ఏ అంశం పైన ఈ దీక్ష పెడతా ఉన్నారు, నిరాహార దీక్ష అనేది కూడా అన్న మాటలు తెలుసుకుందాం. మనతో పాటు ఆయన ఎంకన్నా ఉన్నాడో ఒకసారి మాట్లాడమన్నా. నమస్తే అన్న. ముఖ్యంగా ఈ ఏదైతే నిరసన నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారో దాని గురించి ఏం చెప్తారు, అది ఎందుకు చేపడతా ఉన్నారు మీరు అండి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్ కంప్లీట్ అయిపోయి 3వ బడ్జెట్ రేపు 26వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతా ఉంది. అందుకే మేము 27వ తారీఖు రోజు 2 బడ్జెట్లలో కూడా బీసీలకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం బీసీలకి 20,000 కోట్లు కేటాయిస్తామని. 20,000 కోట్లు కాదు కదా, అందులో ఒక 200-300 కోట్లు, 2,000 కోట్లు కూడా కేటాయించట్లేదు. ఇచ్చినటువంటి బడ్జెట్లు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అది కూడా రకరకాల పేర్లతోటి ఆందాల పోటీలకి, స్పోర్ట్స్కు అటు ఇటు పరిమితం, దాన్ని డైవర్ట్ చేసి మొత్తం కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఇంజనీరింగ్ కాలేజీలు, రకరకాల కాలేజీలు వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ పెట్టుకొని బీసీ పిల్లలకి అన్యాయం చేస్తూ ఉన్నారు. అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఇటు హాస్టల్లో కావచ్చు, గురుకులాలలో కావచ్చు, ఈరోజు కనీస వసతులు లేకుండా బీసీ విద్యార్థినులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బీసీ నిరుద్యోగులే కాదు, రాష్ట్ర తెలంగాణలో ఉన్న నిరుద్యోగ వృత్తి కూడా అందట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నాయి చాలా వరకు. ఎందుకంటే పెన్షన్లను 4,000 అని, 4,000 రూపాయలు పెన్షన్లు కూడా పెండింగ్లో పెట్టినావు. ఏది ఇచ్చినావని బీసీలకు ఇచ్చినటువంటి కార్పొరేషన్లకు నిధులు ఏం కేటాయించట్లేదు. ఉట్టి కార్పొరేషన్లు ఉత్సాహ విగ్రహంలో కార్పొరేషన్ చైర్మన్లు పెడితే ₹1 లేకుండా కార్పొరేషన్ చైర్మన్లు ఏదో కారు, ఏదో పిఏ అనే సంతృప్త పడతా ఉన్నారు చైర్మన్లు. మొత్తం ఈ వృత్తి కార్పొరేషన్లకు సంబంధించి ఇంకా చాలా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము అంటా ఉన్నవి ఏంటంటే, ఏ రంగంలో చూసినా బీసీలకి ఎక్కడ న్యాయం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ కేటాయిస్తూ ఉన్నారు. మేము ఏ వృత్తి కార్పొరేషన్ కూడా రూపాయకపోతే వృత్తి సంక్షేమానికి ఎట్లా చాలా చేతి వృత్తులు ఉన్నాయి. సంక్షేమం ఎట్లా జరుగుతుంది? చేనేత కావచ్చు, గీత కావచ్చు, గొర్రెల మేకలు కావచ్చు, మత్స్య కావచ్చు, రజక కావచ్చు, బెదురు బొంగులు కావచ్చు, గొర్రెల పెంపకందారులు కావచ్చు, చాలా వృత్తులు ఉన్నాయి కదా, మొత్తం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించిన సంచార జాతులు, సేవాప్రదమైనటువంటివి, మొత్తం ఉత్పత్తి కులాలకు సంబంధించినట్టు వాళ్ళకి కూడా ₹1 కేటాయించకపోతే ఏముంది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటంటే, సంక్షేమం అంటే ఏమనుకుంటుందంటే ఎన్నికలు నిర్వహించటమే. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించను, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించను, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించను, రేపు జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికలు నిర్వహించడమే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నట్టు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు జరుపుతాం. ఎన్నికలు జరిపేలోపు ఇంతలోపు తూతూ మంత్రం అనేసరికి మళ్ళీ ఎలక్షన్లు, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎన్నికల వాతావరణం తీసుకుపోతా ఉన్నారు. అట్లాంటి చట్టంలో మొత్తం బీసీలను బంధించి మొత్తం బీసీ బడ్జెట్కి సంబంధించినటువంటి మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు. అందుకే 27వ తారీఖు రోజు మేము అనుకున్నాం, పెద్ద ఎత్తున బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో బడ్జెట్కి సంబంధించినటువంటిది మేము లెక్కలుని తీస్తాం, ఆ లెక్కలు తీసుకొస్తామని చెప్పేసి ఆ లెక్కల గారడి ఏదైతుందో అవన్నీ కూడా 27వ తారీఖు రోజు మేము దీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరా పార్క్ దగ్గర 27వ తారీఖు రోజు దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యం లోపల దాన్ని పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం బీసీలకు చేస్తూ ఉందో మేము చూస్తూ ఉన్నాం. ఆక్రోశ సభ జరిపినాం. కామారెడ్డి ద్రోహంగా సందర్భంగా నిరాహార దీక్ష సంబంధించి ఇప్పుడు అంతిమంగా నిరాహార దీక్ష కూడా చేస్తూ ఉన్నాం. అందుకే మేము ప్రశ్నించేది ఏంటంటే, మీరు కనుక రేపు రాబోయేటువంటి 26 తారీఖు నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు అంటారు కదా, ఈ బడ్జెట్ సమావేశంలో పెద్ద ఎత్తున మాకు ఇచ్చినటువంటి మొత్తం బడ్జెట్కి సంబంధించిన కేటాయించి మాకు సంక్షేమం చేయకపోతే మాత్రం ఆ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. ఎందుకంటే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము చూస్తూ ఉన్నారు కదా. ఇప్పటివరకు మేము చెప్పిన ఏ అంశాల పట్ల కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి చూపించండి. ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, రండి ఇచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాకు ఏమి ఇచ్చిర్రు. అందుకే ఆడ మోడీ అంతే ఉన్నాడు, ఈడ కేడీ అంతే ఉన్నట్టుగా గతంలో ఉన్నట్టు కేసీఆర్ అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి మన ఈ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. అటు నరేంద్ర మోడీ కూడా మొత్తం ఓబీసీల పేరుతో అక్కడ ద్రోహం చేస్తూ ఉన్నాడు. మొత్తం కూడా 3 పార్టీలు కూడా బూడి పుట్టానగా నడుపుకొని బీసీలకి నమ్మక ద్రోహం చేసి అన్యాయం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉందని చెప్పి ప్రశ్నిస్తాం.